వెల్కమ్ టు మై ఛానల్ పల్లవి డిజిటల్ ఆర్ట్స్. చిలుక మరియు మొసలి. ఒక పెద్ద సరస్సు ఒడ్డున చిట్టి అనే చిన్న మొసలి తన తల్లిదండ్రులతో నివసించేది. చిట్టి చాలా చురుకైనదిగా, ఆతృతగా ఉండేది. ఆమెకు సరస్సులో ఉన్న ఇతర జంతువులతో కాస్త భయం ఉండేది. కాని ఒకే ఒక్క ప్రాణితో మాత్రం ఆమెకు ఎంతో ప్రేమ ఉండేది. అది ఎవరో కాదు, కుక్కూరు అనే చిలక. కుక్కూరు చాలా తెలివైనది. అది గాలిలో ఎగురుతూ చిట్టితో కబుర్లు చెప్పేది. వాళ్ళిద్దరూ కలిసి రోజూ సరదాగా గడిపేవారు. చిట్టి నీటిలో ఈదుతూ ఉండగా, కుక్కూరు చెట్ల కొమ్మలపై ఊగుతూ పాటలు పాడేది. ఒకరోజు చిట్టికి ఒక సందేహం వచ్చింది. కుక్కూరు నిజమైన స్నేహితురాలేనా అని. అది తెలుసుకోవాలని ఆమె ఉత్సుకతతో ఒక కుట్ర వేసింది. కుక్కూరు, నీవు నా నిజమైన స్నేహితురాలివైతే నాకో సహాయం చేస్తావా అని చిట్టి అడిగింది. కుక్కూరు తన రెక్కలను విప్పి, చెప్పు చిట్టి, స్నేహితుని కోసం ఏమైనా చేస్తాను అన్నది. చిట్టికి ఆనందం కలిగింది. కాని నిజంగా చిలుక సహాయం చేస్తుందో లేదో పరీక్షించాలని అనుకుంది. నాకు నీ రెక్క ఒకటి కావాలి. అది ఉంటే నేను కూడా గాలిలో ఎగరగలను అని అబద్ధం చెప్పింది. కుక్కూరు ఆశ్చర్యపోయింది. నా రెక్క లేకుంటే నేను ఎగరలేను, కాని నీవు నీటిలో ఈదగలవు కదా, ఎందుకు నీకు రెక్క కావాలి అని ప్రశ్నించింది. చిట్టి అటూ ఇటూ చూసి, నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నాకు ఒక రెక్క ఇస్తావు అని వాదించింది. కుక్కూరు కొంచెం విచారంగా, స్నేహం త్యాగంతోనూ ప్రేమతోనూ ఉండాలి, కానీ శారీరక నష్టం కలిగించేలా ఉండకూడదు అని చెప్పింది. ఆ సమయంలో సరస్సులోని పెద్ద మొసళ్ళు భయంకరమైన ప్రణాళిక వేసుకున్నారు. ఇక్కడ ఉన్న చిన్న జంతువులను వేటాడితే మనకు మంచి ఆహారం దొరుకుతుంది అని వారు నిర్ణయించుకున్నారు. చిట్టి దానిని విన్న వెంటనే భయపడిపోయింది. నా స్నేహితురాలు కుక్కూరు ప్రమాదంలో ఉంది అని తలచుకుంది. అవకాశం వచ్చిన వెంటనే కుక్కూరుకు సమీపించి, కుక్కూరు, వెంటనే పరిగెత్తు, పెద్ద మొసళ్ళు నిన్ను పట్టుకోవాలని చూస్తున్నారు అని హెచ్చరించింది. కుక్కూరు ఆశ్చర్యపోయింది. కాని చిట్టి మాటలు నమ్మి వెంటనే గాలిలోకి ఎగిరిపోయింది. పెద్ద మొసళ్ళు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించినా అది వేగంగా దూరంగా పోయింది. చిట్టికి ఇప్పుడు తన తప్పు తెలిసొచ్చింది. స్నేహాన్ని పరీక్షించడం కాదు, పరిరక్షించడం, కాపాడటం ముఖ్యం. నిజమైన స్నేహితుడు ఎప్పుడు హాని చేయడు, ఎప్పుడు నమ్మకాన్ని కోల్పోలేదు. ఆ రోజు నుంచి చిట్టి కుక్కూరుతో మరింత నమ్మకంగా వ్యవహరించింది. నీతి: నిజమైన స్నేహితులు మన కోసం నిలబడి, మన రక్షణ కోసం కష్టపడతారు. కాని మనం వారిని అనవసరంగా పరీక్షించకూడదు. Thank you so much for watching. Please like, share and subscribe.